అందరికీ నమస్కారం. గణపతి భజనకి ఛానల్కి మీకు స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో శివుని మెడలో నాగరాజా అనే పాటని కీబోర్డ్ మీద స్వరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దారా. ఇక్కడ మాకు పక్కనే చర్చు పెట్టడం వల్ల మనకి కొంచెం పండుగలు జరుగుతూ ఉన్నాయి. వారికి దాని గురించి మౌత్ సౌండ్ సిస్టమ్ ఫుల్గా పెట్టేసి ఉన్నారనమాట. తర్వాత ఈ పాటనే చేయమని మన సబ్స్క్రైబర్లు ఎప్పటి నుంచి అడుగుతున్న పాట ఇదినే. తర్వాత ఈ పాటకే రాగం నాకు తెలిసిండేది నటభైరవి రాగం పడుతుందని అనిపిస్తుంది నాకు. ఎంచేదంటే కొంతమంది గురువులు అబేరి రాగం అని తర్వాత భీంపాలస్ అని కూడా అంటూ ఉన్నారు. అయితే నాకు డౌట్, ఎందుకంటే ఈ దా 1 పడుతుంది కాబట్టి నటభైరవి అనుకుంటున్నాను. ఈ దా 2 కానీ పడినట్లయితే ఖచ్చితంగా అబేరి రాగం అనుకోవచ్చు. కానీ ఈ దా ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి ఇది దా 1 ఉంది కాబట్టి నేను నటభైరవ రాగం కింద చూస్తున్నాను. ఒకవేళ మీ గురువులు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోండి. ఎవరన్నా గురువులు కానీ తెలుసున్నవారు ఏమన్నా ఈ వీడియో చూస్తే అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ రాగం అన్నదని. నేను కూడా కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను తీసుకునే శృతి అయితే 4. అయితే ఈ 4 శృతిలో ముందు అబేరి రాగం ఒకసారి చూద్దారా. ఒకవేళ అబేరి రాగం అంటున్నారు కాబట్టి అబేరి రాగం కూడా చూపించి తర్వాత మీకు నటభైరవి కూడా చూపిస్తాను. అబేరి రాగం ఆరోహణ అవరోహణ చూద్దారు. ముందు సా గ మ ప ని సా. అవరోహణ క్రమంలో మార్పు ఉంటుంది. సా ని ద ప మ గ రి సా. దీని మీదకి వెళ్ళిపోతుంది ఫింగరింగ్. అయితే ఈ పాటలో మాత్రం తావన్నం పడింది కాబట్టి అది నటభైరవ రాగం కూడా సేమ్ అనమాట. అయితే ఇప్పుడు నటభైరవి చూద్దాం. సా రే గ మ ప ద ని సా. అవరోహణ క్రమం కూడా సేమ్ అనమాట. సా ని ద ప మ గ రి సా. అయితే దా 1 పడడం వల్ల నేను నటభైరవిగా చూస్తున్నాను అనమాట. ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ గట్రా ఏమి లేదు, ఓన్లీ పాట ఒక పల్లవి శరణం చెప్తున్నాను. ఇదే సేమ్ పాట ఈ ఈశ్వరుడు పాటగా పాములకి సంబంధించిన పాట ఒకటి దిగు 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 నాగనే పాటనే. అది కూడా త్వరలో చాలా మంది మన సబ్స్క్రైబర్లు అడగడం జరిగింది. అది కూడా త్వరలో చేస్తాను. అయితే అందులో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మామూలుగా ఉండదు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్తో సహా ఆ పాటలో ప్లే చేస్తాను అనమాట. అయితే ఇప్పుడు ఓన్లీ పల్లవి శరణం ఈ పాట స్వరాలు మాత్రం చెప్తున్నాను. అయితే ఈ పాట చాలా మంది చాలా రకరకాలుగా పాడుతుంటారు. నేను తీసుకునేది మాత్రం ఈశ్వరుడిదే కాబట్టి కొంతమంది సుబ్రహ్మణ్యం స్వామి మీద కూడా పాడుతుంటారు. అదనమాట నేను చెప్పాలనుకునేది. ముందుగా పల్లవి చూద్దారా. శివుని మెడలో నాగరాజా, లేదంటే పాన 4 సార్లు కొట్టొచ్చు. నాగరాజా నాగరాజా అంటే బాగుందన్నమాట. దాన్ని టచ్ చేసి మళ్ళీ పా మీదకి ల్యాండ్. దీని స్వరాలు ఏంటంటే గగమ పప. శివుని మెడలో నాగరాజా పప పప పా మీద అంటే అది ఇంపుకోలేదు, దాన్ని టచ్ చేసుకుని బాగుంది. శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిసెను దేవా. మా 9 సార్లు మమ 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 పప మగా. దేవి పలుకు గమ పపమ లాలకించవా దేవి పలుకు లాలకించవా. ఇదే దేవి పలుకు లాలకించవన్న ఆలకించవన్న ఒకటి అనమాట. తర్వాత తల్లి పార్వతి పిలిసిన దేవా అంటే చిన్ని పార్వతి లేదా తల్లి పార్వతి ఏదైనా స్వరం ఒకటి అనమాట. తర్వాత శివనాగరాజ
దేవి పలుకు ఆలకించవా శివనాగరాజ. శివనాగరాజ అన్న స్వరలో శివనాగరాజ సపప మమ పగ శివనాగరాజ సపప మమ పగ తల్లి పలుకు విన్నవించవా. తర్వాత శివనాగరాజ పై స్థాయిలోనే నిని దని దపమగా తల్లి పలుకు విన్నవించవా గమ పప మగ గ గ గ. తర్వాత శివుని మెడలో ఇదన్నమాట. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ శరణంకి వెళ్ళిపోవచ్చు. శరణానికి వెళ్ళే ముందు మిత్రులారా, ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఏం చేద్దంటే లైక్ చేయడం వల్ల ఈ యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుందంట. మీరు అది తెలుసుకుని లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేశారు కదా, నేను చెప్పగానే లైక్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు చరణానికి వెళ్ళిపోవచ్చు. చరణం అయితే కొంతమంది మల్లె పువ్వులు మాలలు కట్టి అని ఈ స్టైల్లో బాగుంది, నాకు నచ్చింది ఇది. అయితే కొంతమంది పై స్థాయిలోని అది పై స్థాయిలో అంటారు మల్లె పూలు. అయితే అది నాకు ఎందుకు కానీ ఒకటో శృతిలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అది ఇది ఒకటో శృతి, అవి నటభైరవైనా అవేరైనా ఇది ఒకటో శృతిలోకి వస్తుంది. అయితే నాకు ఎందుకు అది కరెక్ట్గా అనిపించలేదు. చాలా మంది అలా కొంతమంది అంటూ ఉంటారు, నాకు ఇదే కరెక్ట్గా అనిపించింది. అంటే నేను చెప్పింది కరెక్ట్ అని కాదు, ఎవరి స్టైల్ వారిది అనమాట. మీకు అది ఏది బాగుంటుంది తీసుకోవచ్చు. మల్లె పువ్వులు మాలలు గట్టి మల్లె పువ్వులు మాలలు గట్టి ఇదే బాగున్నట్టుంది. మల్లె పువ్వులు మాలలు గట్టి బంతి పూలు మెడలో వేసి మమ గ పొన్న పూలతో నిన్నే కొలిసెదరా పొన్న పూలతో నిన్నే కొలిసెదరా శివనాగరాజ పొన్న పూలతో నిన్నే కొలిసెదరా పొన్న పూలతో నిన్నే కొలిసెదరా. తర్వాత మళ్ళీ పై స్థాయిలోనే శివనాగరాజ శివనాగరాజ పొన్న పూలతో నిన్నే కొలిసెదరా గమ పప మగ గ గ గ. పొన్న పూలతో నిన్నే కొలిచెదరా. తర్వాత పై స్థాయిలోనే శివనాగరాజ నిన్నే ఇందాక వచ్చింది కదా అయ్యే స్వరంలో నిన్నే దని పమగా శివనాగరాజ దా వన్ అనమాట. ఈ దా టూ వాడలేదు అది మరి మీకు, అందుకని నేను ఇది నటభైరవిగా అనిపించింది నాకు. తర్వాత మామూలు ఇది శివుని మెడలో అంతే ఇదనమాట. ఇంకా అన్ని చరణాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి చెప్పడం లేదు. ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకుండా. తర్వాత నెక్స్ట్ వీడియోలో మరో పాటతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.